హైదరాబాద్ మెట్రో రెండో దశకు తొందరగా అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. RRR కోసం ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగానికి ఏకకాలంలో అనుమతులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. RRR దక్షిణ భాగంలో భూసేకరణకు 50% ఖర్చు భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. RRR కు సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి కూడా సహకరించాలని కోరారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు రైల్వే లైన్ కూడా మంజూరు చేయాలని ప్రధానిని కోరారు సీఎం. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టు ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు అనువైన భూములు, మానవ వనరులు ఉన్నాయని వివరించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాజెక్టులు స్థాపించేందుకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది డిఫెన్స్ ఎక్స్పో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొన్నారు రేవంత్. సమావేశం తర్వాత ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. నీతి ఆయోగ్ మీటింగ్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు సీఎం రేవంత్. వికసిత భారత్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే లక్ష్యమన్నారు. మీటింగ్ లో 4 కీలక అంశాలను ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల ఉపవర్గీకరణకు ప్రజాప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను సమర్థించారు రేవంత్. ప్రధాని మోదీకి, ఇండియన్ ఆర్మీకి అభినందనలు తెలిపారు. 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ను ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసిందని గుర్తు చేశారు.